దండం పెట్టుకోమ్మా. సో అదండి మ్యాటర్. ఈసారి మా ట్రిప్ వచ్చేసరికి మైసూర్ ప్లస్ కూర్గు. ఏ డెస్టినేషన్స్ టార్గెట్స్ లేకుండా జస్ట్ కూల్ మైండ్తో అక్కడికి వెళ్ళాక పిల్లలతో ఏది పాసిబుల్ అయితే అది అని డిసైడ్ అయ్యి స్టార్ట్ అవుతున్నాము. ఇది మాకు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనే చెప్పాలి. హెత్విక ఎవరితో జాయిన్ అయిందో, ట్రిప్లో ఎవరు వస్తున్నారో మీరే చూసేయండి. చూడా వావను వావను అను హెత్వి వావను. అదండి మ్యాటర్. ఈసారి ట్రిప్ హెత్విక వాళ్ళ తమ్ముడితో వెళ్దామని డిసైడ్ అయిపోయింది. సో అఫీషియల్లీ ఫస్ట్ ట్రిప్ అనే చెప్పాలి. సో అలా స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాం బెంగళూరులో. చెప్పాయి కదా, ఏ హడావిడ్లు ఏ టెన్షన్ లేకుండా కూర్గ్లో 1కి రీచ్ అయ్యేటట్టుగా మేము ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. అంది సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు. అలా సరదాగా ఆడుకుంటూ మైసూర్ రీచ్ అయిపోయాం. మైసూర్ రీచ్ అవ్వగానే పూజారీస్ ఫిష్ ల్యాండ్ అని ఒక రెస్టారెంట్ ఉంది. చాలా బాగా అనిపించింది యాంబియన్స్. అక్కడ వాళ్ళు బుల్స్ మెయింటైన్ చేస్తున్నారు, భలే అనిపించింది. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్, ఓల్డ్ కార్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓల్డ్ బైక్స్. సో మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది చూడటానికి. సో యాంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇది 1 year అంటే 6 months అంట. ఓ రెన్ని 6 months. వాటి ఫుడ్ బిల్ కూడా మనకేసేటట్టున్నారు వీళ్ళు. تفوز عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة. عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب. مد يدك كنا بتعطيها كف وهز شتفك خير خليك شديد. షాన్ పిలిచింది ఇప్పుడు. ఫుడ్ కూడా టేస్టీగా అనిపించింది. ఫిష్ ఫ్రై ఒకటి తప్పకుండా ట్రై చేయవచ్చు. ఓవరాల్గా ఫుడ్ ప్లస్ యాంబియన్స్ చాలా బాగా అనిపించింది. తప్పకుండా మైసూర్లో ట్రై చేయాలి. నెక్స్ట్ లంచ్ అయిపోయాక యాజ్ పర్ ద ప్లాన్ స్టార్టెడ్ టు కూర్గ్ అనమాట. సో ఫైనల్లీ కూర్గ్ రీచ్ అయిపోయాం. కూర్గ్ రీచ్ అవ్వగానే గోల్డెన్ టెంపుల్లో దర్శనం చేసేసుకున్నాము. సో దర్శనం అయిపోయాక ఈవినింగ్ ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. నెక్స్ట్ హోటల్ చెక్ ఇన్ అవుదామని స్టార్ట్ అయిపోయాం హోటల్కి అయితే. வானம் பார்த்து கிடந்தேனே மழையாய் வந்து விழுந்தாயே வழி துணையே நீயே. கண்டேன் என்னுடையவளை
தந்தேன் தந்தேன் மிச்ச உயிரை கண்டேன் கண்டேன் என்னுடையவனை தந்தேன் தந்தேன் மிச்ச உயிரை உற்று உன்னை பார்க்கையிலே தொற்று கிடைத்த தனிமையினை கற்று தந்த காதல் வழி விட்டு போனதே ஊர் கூடும் நல்ல நல்ல தளங்கள் எல்லாம் உன்னை கூட்டிக் கொண்டு கை கோர்த்து கொண்டு இதை சேர்த்து வைக்க நல்ல இடங்களை நாம் வா தேடி தேடி போவோம் இதழ் சேர்ந்திருக்கும் அந்த நேரத்திலே விழிமூடி நீ இருக்கும் வேளையிலே என்னென்ன வர வேண்டும் என்பதை நான் வேண்டி வேண்டி கேட்கிறேன் வானம் பார்த்து கிடந்தேனே மழையாய் வந்து விழுந்தாயே வழித்துணையே வழித்துணையே வண்ணம் சூழ்ந்த இடமெல்லாம் பாபா ஓடி திரிவோம் வா என் துணையே வழித்துணையே நீயே మమతల తల్లి ఒడి బాహుబలి రావాలిటు హాయ్ చెప్పండి హాయ్ హాయ్ నో కమ్ బ్యాక్. రివరేజ్ హోమ్ స్టే ఇన్ కూర్గ్ అనమాట. కావేరీ రివర్కి ఆనుకొని హోమ్ స్టే బ్యాక్ సైడ్ ఉంటుంది. భలే అనిపించింది. మధ్యలో గార్డెన్ ఉంటుంది. మనం ఉండే స్టేకి రివరేజ్కి మధ్యలో ఈ గార్డెన్లో ఈ సెటప్ అనమాట. ప్లేస్ అయితే భలే అనిపించింది. పిల్లలు కూడా మంచిగా టైం స్పెండ్ చేశారు. పద 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 రై. అన్నమా వైట్ రైస్ పీకేవా అదండి మ్యాటర్. మా జాబీలో మా క్యాంప్ ఫైర్ దగ్గర ఫుల్గా ఆడేసి ఇట్లా వచ్చింది. అలా కబుర్లు చెప్పుకుంటే తెల్లవారిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఎటు చూసినా అన్ని ప్లేసెస్ యూనిక్గానే ఉన్నాయి. సో అందుకనే ఒక మంచి ఫోటోషూట్ వేసాం హెత్వికాతో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు కాంప్లిమెంటరీగా. సో ఇదంతా గార్డెన్స్. సో ఇట్లా బ్యాక్ సైడ్ రివర్, కావేరీ రివర్ ఫ్లో అవుతుంది. సో అక్కడే మనకి సిట్టింగ్ ఉంటుంది గార్డెన్ ఏరియాలో. బ్రేక్ఫాస్ట్ రివరేజ్లో చూడటానికి కూడా చాలా నీట్గా అనిపించింది. హత్విదా అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కూర్గ్ దగ్గరలో ఉన్న ఒక ఎలిఫెంట్ క్యాంప్కి స్టార్ట్ అయ్యాము. బాయ్. హత్వి హాయ్ చెప్పు. హరింగి ట్రీ పార్క్ అండ్ ఎలిఫెంట్ క్యాంప్కి రీచ్ అయ్యాము. అక్కడ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. ఒక డ్యామ్ బ్యాక్ సైడ్ ఉంటుంది.
ఎలిఫెంట్ క్యాంప్ కంప్లీట్ చేసుకొని హోటల్ రూమ్ అయితే చెక్అవుట్ చేయడానికి వెంటనే వెళ్ళిపోయాం. చూసారా మా వాడు హోటల్ రూమ్ చెక్అవుట్ చేసాడు ఆల్రెడీ. సో బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని నెక్స్ట్ హోటల్కి కూర్గ్లోనే ఇంకొక స్టేకి చెక్ ఇన్ అవటానికి వెళ్తున్నాం. సో నెక్స్ట్ మా స్టే వచ్చి టీజీఐ రిడోలెంట్ రిసార్ట్ కూర్గ్లో. Dom dhira na 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 dhira dhira na. Dom dhira na 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 dhira dhira na. Dom dhira na dom dhira na dhira dhira na na. Dom dhira na 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 dhira dhira na. Dom dhira na 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 dhira dhira na. ఇటు చూసి చూడరైతో వెళ్దాం అనమాట. స్పీడ్ అలాంటిది. హెత్వి హాయ్ చెప్పు. హెత్వి హాయ్, సే హాయ్. హాయ్. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే. అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకి పోదులే. సీతాకోక చీలుక చీరలెందుకు. అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు. లోకంలో కన్నీరింక చెల్లు. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం. అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం. అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నూరేళ్ళందం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియ వయసుడియే సొగతంలో అనుబంధం ఆనందమానంద. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు. లోకంలో కన్నీరింక చెల్లు. నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం. మరు జన్మకు నన్నే కన్న
చలిగుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం నా చెవులను మోస్తూ దుప్పటి కప్పే కరుణే ఇలా నేచర్తో ఎంజాయ్ చేస్తూ చెక్అవుట్ టైం అయితే వచ్చేసింది. అలా చెక్అవుట్ చేసుకొని మైసూర్ అయితే స్టార్ట్ అయిపోయాం మేము. వెళ్ళే దారిలో కావేరీ రివర్ మీద ఒక హ్యాంగింగ్ వుడెన్ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ని చూసుకొని వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. రివర్ మీద హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే భలే అనిపించింది. అది చూసుకుని నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ అయితే స్టార్ట్ అయిపోయాము. చోళ ఖడ్గ సంచారం సంహారం ఓ సోగ సరి పూవా పూమాలే శుభమని శిఖరం స్పృశించైర మారా కుమార చోరా చిత్త చోర రారా ఏలుకోర కరవాల మీ వేళ కనులెర్ర జయంగ భుజబలము ఈ వేళ భూతలము మోయంగ ధైర్యము మోహరింప రాజము విస్తరింప రాజా శ్రేష్ఠ రాజ తేజ సూర్య తేజ వీరా రాజ వీర శూరా ధీర పడుతులు పాట పాడ మురితలు నాట్యమాడ వేరులు స్వాగతించ వేరులు ప్రతిధ్వనించ సంద్రాల సుడిలోన బడబానలములాగ బుగ బుగ కదిలినావ దగ దగ ఎదిగినావ కలనే గెలిచినావ నిజమై నిలిచినావ విక్రమవ. అలా మైసూర్ ప్యాలెస్ మైసూరు చూసుకుంటూ బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోయాము.